ప్రభువైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ పునరుద్ధాన ఆదివారం దేవుని వాక్యాన్ని వీక్షించడానికి ఆలకించడానికి సిద్ధంగా ఉన్న మిమ్ములను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి మరొక నెలలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి, బాధాకరంగా ఉన్నాయి, దుఃఖకరంగా ఉన్నాయి. చుట్టుప్రక్కల కరోనా వ్యాధి వలన అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. మరెంతో మంది రుగ్మతల బారిన పడి విడుదల కొరకు, స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మహాదేవుని కృప వలన మీకు నాకు ఈ సజీవుల లెక్కలో ఉండే నూకలు కలిగి ఉండే అవకాశాన్ని ఇచ్చిన దేవుడు ఎంతైనా స్తోత్రార్హుడు. అలాగే నీవు పొందిన, మనము పొందిన ఈ నూతన రోజును బట్టి, జీవమును బట్టి ప్రభువుకి జీవితాంతం రుణపడి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అనటంలో సందేహం లేదు. ఒక ఆయన అన్నారు, లైఫ్ ఈజ్ ఏ గోల్, అచీవ్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, మీట్ ఇట్. అండ్ లైఫ్ ఈజ్ ఏ స్ట్రగుల్, ఫైట్ ఇట్. అండ్ లైఫ్ ఈజ్ ఏ క్వశ్చన్ and solve it, and life is a target and hit it. జీవితాన్ని గురించి ఎంతో అద్భుతంగా వర్ణించాడు ఆయన. మనం అనుకుంటున్నట్లుగా రోజులన్నీ ఒకే విధంగా ముందుకు వెళ్ళవు. కొంతమందికి ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది పరిస్థితులు కూడా వీటికి దగ్గరగా, కొంతమంది జీవితాలకు ఈ పరిస్థితి, ఈ సమయము ప్రశ్నార్థకముతో కూడిన పరిస్థితిగా ఉంది. కొంతమందికి పోరాటముతో కూడినటువంటి సమయముగా ఉంది. కొంతమందికి ఒక సవాలుతో కూడినటువంటి సమయం ఇది. భవిష్యత్తు అంధకారయుతంగా, అగమ్య గోచరంగా, ఆందోళనకరంగా, రేపు ఎలా ఉండబోతా ఉందో, రేపు ఎలా ఉండాల్సి ఉన్నామో, ఇలా అనేక సందేహాలు జీవితాన్ని మరింత భయానకంగా మార్చివేస్తూ ఉన్నాయి కదా. అక్కర్లేదు, ఆందోళన చెందనక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీ జీవిత ప్రశ్నలన్నిటికీ జవాబు యేసయ్య ఉన్నారని, నీ ప్రతి పోరాటములో విజయం ఇవ్వడానికి ఆయన నీకు స్ఫూర్తి నింపబోతున్నారని, నీ ప్రతి సవాలును అధిగమించడానికి ఆయన సహాయం చేయనయ్యున్నారని అనేక వాగ్దానాలు దేవదేవుడు మనకు చేశాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుని, ఎలాంటి భవిష్యత్తును గురించినటువంటి బెంగ కలిగిన నీకు, నాకు, మనందరికీ దేవుడిస్తున్నటువంటి గొప్ప జవాబు. మీ ప్రశ్నకు జవాబు పొందాలి అంటే, మీ స్ట్రగుల్ నుంచి నువ్వు బయటకు రావాలి అంటే, నీ గోల్ నువ్వు అచీవ్ అవ్వాలి అంటే బైబిల్ చెప్తుంది, యేసు వైపు చూడుము అంటున్నాడు. ఇదే నా సందేశం యొక్క అంశం. యేసు వైపు చూచుచు. ఈ ప్రశ్నలకు జవాబుల కోసం ఎక్కడెక్కడో వెతకటం, ఈ పోరాటాన్ని అధిగమించడానికి ఏవేవో ఎవరెవరినో ఆశ్రయించడం, ఈ స్ట్రగుల్స్ని దాటడానికి, ఫేస్ చేయడానికి ఎవరెవరి వైపో ఎదురు చూడడం కాదు. ప్రభు చెప్తున్నారు, నా వైపు చూడండి, యేసు వైపు చూచుచూ ముందుకు వెళ్ళండి. మీ ముందున్నటువంటి కర్తవ్యాన్ని, మీ ముందున్నటువంటి సమస్యను, ప్రతికూలతను దేవదేవుడు తొలగించబోతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా వ్రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి ప్రతికూల పరిస్థితులను, పోరాట పరిస్థితులను, ప్రశ్నతో కూడినటువంటి పరిస్థితులను అధిగమించడానికి యేసు వైపు చూడడమే గొప్ప పరిష్కారం. యేసే నీకు, నాకు పరిష్కారం. ఏ విధంగా ఇలాంటి పరిస్థితులలో విజయవంతంగా ముందుకు వెళ్ళగలమో
ఈ వాక్య భాగంలో సుస్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని సూచనలు చేశారు, లేక పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో మన కొరకు అమూల్యమైనటువంటి అవగాహన కలిగించే మాటలు చెప్పారు. మొట్టమొదటిగా ఇలాంటి సమయంలో ఎలా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలో చెప్తూ దాని కొరకు మనం చేయాల్సిన మొదటి పని ఏమిటో చెప్పాడు అక్కడ. అదేమిటి అంటే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి అన్నాడు. మొట్టమొదటిగా ఈ ప్రశ్నలకు జవాబు కలగాలి అంటే, మీ పోరాటంలో విజయం సాధించాలి అంటే, ఈ ప్రతికూలతను అధిగమించాలి అంటే మొదటిగా మనం చేయాల్సింది విడిచిపెట్టండి అంటున్నాడు. వేటిని విడిచిపెట్టాలి అంటే రెండింటిని చెప్పాడు. ఒకటి, మీ ప్రతి భారమును విడిచిపెట్టండి. రెండవదిగా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి. ఇది ఎట్ ఎ టైం చేయాల్సిన పని. మీరు తక్షణమే మీ భారములను విడిచిపెట్టండి, మీ భారములు దించివేసుకోండి. ప్రతి భారమును, ఒక భారం అని చెప్పలే, ప్రతి భారమును విడిచిపెట్టండి. మీరు మోస్తున్న బరువులు విడిచిపెట్టండి అంటే దాని అర్థం చేతులు ఎత్తేయండి, వదిలేయండి, వాటి గురించి పట్టించుకోబోకండి కాదు. మీరు మోస్తున్నటువంటి బరువులు మీకు భారమైపోయాయి కనుక మీ బరువుల విషయమై ప్రభువును ఆశ్రయించండి. అది ఆయన ఆంతర్యం. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఆహ్వానం ఇచ్చారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. వాట్ ఎ వండర్ఫుల్ ఇన్విటేషన్ that Jesus has given to us. ఎంత అద్భుతమైన ఆహ్వానం అది. యావత్ మానవ కోటికి భారములు మోస్తున్న, భారములు భరిస్తున్న, బరువుతో నడుము వంగిన స్థితుల మధ్యలో ఉన్న, బరువులతో బ్రతుకులు కష్టతరముగా మార్చుకున్న ఓ నరుడా, ఓ మానవుడా, నీ కొరకే ఈ ఆహ్వానం. యేసు వైపు చూస్తూ ముందుకు సాగి నీ ముందున్నటువంటి పందెంలో గెలవాలి అంటే, నీ ముందున్నటువంటి పోరాటంలో, నీ ముందున్నటువంటి సవాలును, నీ ముందున్న ప్రశ్నను ఛేదించాలి అంటే నీవు విడిచిపెట్టవలసిన నీ బరువులు ప్రభువుకు అప్పచెప్పు. ప్రతిదీ భారంగా, ప్రతిదీ బరువుగా, ప్రతిదీ నీవే చక్కబెట్టాలి అని తాపత్రయం వద్దు, ప్రభువుకు అప్పగించండి. ఎందుకు అంటే ప్రభు అంటున్నారు, ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నారు కనుక మీ చింత యావత్తు, మీ బరువులన్నిటినీ ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి ఎలాగో ఆలోచిస్తున్నారు, మీరు మీ గురించి ఎందుకు అంతగా గాబరా పడతారు. రెండవదిగా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఒక్కసారిగా మనం చేస్తూ ఉన్నటువంటి పాపములు, సులువుగా చిక్కుల్లో పడేస్తూ ఉన్న పాపాలు ఏమిటి ఆలోచించండి. ఒక అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని ప్రజలారా, ఈ లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైనటువంటి మనలో అనేక మంది ఏం తోచటం లేదండి, ఏం చేయాలో అర్థం కావటం లేదండి. బయటకు వెళితే లాఠీ దెబ్బలు, ఇంట్లో ఉంటే లాక్డౌన్ కష్టాలు, బయటకు వెళితే కరోనా, ఇంట్లో ఉంటే కరువు కష్టాలు. ఇదే కదా తరచుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వీటికి బదులుగా ప్రభు ఇస్తున్నటువంటి సలహా, సూచన, లేక ఆయన ఇస్తున్నటువంటి ఆదేశం ఏమిటి అంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపములు వేటిని మనం క్యారీ చేస్తూ ఉన్నామో వాటిని ఎప్పటికైనా విడిచిపెట్టండి. ఎందుకు ఈ సందర్భంలో ఈ పాపం అనే ప్రస్తావన ప్రభు మన కొరకు ఈ సందర్భంలో ప్రస్తావించాల్సి వచ్చింది అంటే, మానవ చరిత్ర అంతటిని మనం పరిశీలన చేసినప్పుడు ప్రపంచ చరిత్రలో అత్యధిక శాతం, బైబిల్ చరిత్రలో కూడా మనం గమనించినప్పుడు ఇలాంటి తెగుళ్ళు, అలాగే మానవాళిని మట్టుబెట్టడానికి వచ్చిన జల ప్రళయాలు, లేక ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటివి ఎన్నో తెగుళ్ళు కలిగిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఎప్పుడెప్పుడైతే మానవాళి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి, ఎప్పుడెప్పుడైతే మనుష్యుడు దేవుణ్ణి నిర్లక్ష్య పెడతాడో, అప్పుడెల్లా పాపానికి పెద్దపీట వేస్తాడో, నైతికంగా భ్రష్టుడై ఆధ్యాత్మికంగా అధమస్థితికి దిగజారిపోతాడో, అప్పుడెల్లా దేవుడు నేనున్నాను అని గుర్తు చేయడానికి
ఒక చిన్న దెబ్బ కొడతాడు. ఈ సందర్భంలో ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా సమయంలో ఏమో నీ పాపము నా పాపము మనందరి పాపమే పరాకాష్ఠకు చేరి ఇలాంటి అగత్యతకు కారణమైందేమో. ప్రశ్నించుకోవడంలో తప్పులేదు కదా, పరిశీలించుకోవడంలో తప్పులేదు కదా. పరిశీలించుకుని ప్రశ్నించుకున్న తర్వాత ఆ తరచుగా చిక్కుల్లో పెడుతూ ఉన్న పాపం ఏమిటో దాన్ని ఇప్పుడే విడిచిపెట్టండి. డోంట్ క్యారీ ఎనీమోర్. దాన్ని ఇంకా ఎంతో కాలం మీతో కొనసాగించబోకండి, విడిచిపెట్టండి. రెండవదిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చేయవలసినటువంటి పని ఏమిటో చెప్పాడు చూడండి. అదేమిటి అంటే 2వ వచనంలో కనబడుతుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు. రెండవ పని, మొదటిది విడిచిపెట్టండి. ఒక్కసారిగా జరిగిపోవాలి. విడిచిపెడుతూ బరువులు మోస్తూ పాపములు చేస్తూ మళ్ళా విడిచిపెడుతూ అది కాదు. ఇక్కడ ప్రభు చెప్తుంది, ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి లేక మీరు పడిపోతున్న పాపాల నుంచి బయటపడండి, వాటిని విడిచిపెట్టండి, వాటికి స్వస్తి చెప్పండి, వాటికి చరమగీతం పాడండి, వాటికి ముగింపు పలకండి. రెండవదిగా చెప్తున్నాడు, యేసు వైపు చూచుచు. ఇది మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాడు ఇక్కడ. అనగా యేసు వైపు మన దృష్టి సారించాలి. ఈ సవాళ్లను, ఈ ప్రశ్నలను, ఈ పోరాటాలను, భవిష్యత్తును గురించిన భయాలను అధిగమించడానికి యేసు మీద దృష్టి పెట్టండి. విడిచిపెట్టండి, యేసు మీద దృష్టి పెట్టండి. మొదటిది విడిచిపెట్టండి అన్నారు, రెండవది దృష్టి పెట్టండి అంటున్నారు. ఎవరి మీద అంటే నీకు ఎవరెవరు సహాయం చేస్తారని మనము ఆలోచన కలిగి ఉన్నామో అలాంటి వారి వైపు కాదు. మన సహాయకుడు ఆయనే. ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఈ వాక్యంలో చెప్పారు. యేసు వైపు చూడండి, దృష్టి పెట్టండి. ఆయన మన విశ్వాసమునకు కర్త, ఆయనే మన విశ్వాసమును కొనసాగించువాడు, ఆయనే మన విశ్వాసమును ముగింపు వరకు నడిపించేవాడు. ఆయన మీద మీరు ఆయన వైపు చూడండి. యేసు ప్రభు మీద మనం దృష్టి పెట్టాల్సి ఉన్నాం. యేసు ప్రభు మీద దృష్టి పెట్టడము అంటే కొంతమందికి అర్థం సరిగ్గా తెలియలా. యేసును కొంతమంది చూచారు, ఆయన దృష్టి పెట్టారు. అలా దృష్టి పెట్టినప్పుడు వాళ్ళలో కొంతమందికి యేసు ప్రభువును చూడగానే ఆయన తన పీఠానికి ఎసరు పెట్టేవాడిలాగా చూశారు. కొంతమంది యేసును తన పీఠమునకు పోటీదారుడిగా చూశాడు హేరోదు అనే ఒక చక్రవర్తి. అందుకని యేసు ప్రభువును చూడగానే, యేసు ప్రభువుని గురించి వినగానే ఆయన్ని ఎలాగైనా తొదముట్టించాలి అని తాపత్రయపడ్డాడు. అంతేకాదు, యేసు ప్రభువుని చూసినప్పుడు కొంతమంది జ్ఞానులు ఆయనను ఒక గొప్ప యూదుల రాజుగా చూడగలిగారు. యేసును చూశాము అంటే ఏదో గోడ మీద ఎవరో చిత్రీకరించిన ఒక ఫోటోను చూడడం కాదు. ఆయనను చూశాము అంటే ఆయనను చూసే ఆ దృక్పథాన్ని గురించి ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్రాయించాడు. ఆయనను హేరోదు ఒక పోటీదారుగా, పీఠానికి పోటీదారుడిగా చూశాడు గనుక ఆయనకు మనసులో నెమ్మది లేకపోయింది. కానీ జ్ఞానులు, తెలివైన వారు యేసును గురించి, ఆయన రాకడను గురించి, మెస్సయ్యగా ఎలా ఈ లోకంలోనికి రాబోతున్నాడో దాని గురించి స్టడీ చేశారేమో, గ్రంథాలను పరిశీలించారేమో. వారు యేసు జన్మించారు అనగానే, ఆయన్ని చూడగానే యూదుల రాజు ఎక్కడున్నాడు అంటూ ఆయన్ని వెదకడం ప్రారంభించారు. అంతేకాదు, యేసు ప్రభువుని గురించి సిమియోను అనే ఒక దేవుని సేవకుడు యేసు ప్రభువుని చూడగానే ఈయన ఇశ్రాయేలు ప్రజలకు దేవుని నిరీక్షణ అయ్యున్నాడు అని ఓ అద్భుతమైన ముగింపు, ఒక కంక్లూజన్కి వచ్చాడు ఆయన. ఆయన చూడగానే బాలుడైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు మరియ యోసేపులు. ఆ ప్రభువుని చూడగానే సిమియోను పలికిన మాట అది. అంతేకాదు, యేసు ప్రభువును చూడగానే కొంతమంది ఆయన ఒక అద్భుత కరుడుగా, ఒక సత్య బోధకుడుగా, ఇలా రకరకాలుగా ప్రభువుని చూసిన వారు యేసు వైపు చూడగానే ఆశ్చర్యపోయారు. కొంతమంది ఆందోళన చెందారు, కొంతమంది మాత్రం ఆశ్చర్యపోయారు. తనకు తాము ప్రభువుకు దాసోహమయ్యారు కూడా.
అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువుని చూచినప్పుడు, ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటి అంటే యేసును వారు అపార్థం చేసుకున్నారు. ఆయన బోధలు వారికి మింగుడు పడలేదు కనుక ఆయనను గురించి వారు అపోహపడ్డారు. ఆయన గురించి వారు అపార్థపు మాటలు మాట్లాడారు. ఆయనను ఒక దేవ దూషకుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. తరతరాలుగా యేసును గురించి ఆలోచిస్తూ ఉన్నవారు, ప్రభువుని గురించి ఆయన మీద ఒక దృష్టి సారించిన వారు అందరూ పాజిటివ్గా లేరు. దానికి కారణం ఆయనది కాదు, పొరపాటు. నీవు ఆయన్ని ఏ కోణంలో చూస్తూ ఉన్నావో అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనం చూసే దృక్పథాన్ని బట్టి, మనం చూసే కోణాన్ని బట్టి అది మనకు గొప్ప ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహాత్మా గాంధీ గారు చూసినప్పుడు యేసుక్రీస్తు వారు గొప్ప ఆదర్శ సత్యాగ్రహిగా మహాత్మా గాంధీ గారికి కనిపించారు. అది ఆయన చూసిన కోణం. కొంతమందికి యేసుక్రీస్తు వారు గొప్ప ప్రవక్త. అలాగే ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు లేక హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట ఏమిటి అంటే, మీ ముందున్నటువంటి ఈ ప్రయాణం, మీ ముందున్నటువంటి ఈ భవిష్యత్తును ఎదుర్కోవడానికి, మీ ముందున్నటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి యేసు వైపు చూడడమే మీకు కూడా శరణ్యం. ప్రభువు వైపు దృష్టి పెట్టండి. పరిస్థితుల వైపు వద్దు, రోగముల వైపు వద్దు, ఎవరెవరో చేసే సహాయముల వైపు వద్దు, యేసు వైపు దృష్టి పెట్టండి. బైబిల్ గ్రంథంలో ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ సముద్రంలో వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఆయన శిష్యులలో ఒకడైన పేతురు చూశాడు. చూడగానే ఆయనకు చాలా ఆశ్చర్యం అనిపించింది మొదట. ఆ తర్వాత అతడు ముచ్చటపడ్డాడు. ప్రభువా, నీవే అయితే నేను కూడా నీ వలె నీటి మీద నడుచుకుంటూ నీ వద్దకు రావడానికి అనుమతి ఇవ్వరా అని ప్రభువుకు ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. యేసు ప్రభు అన్నారు, సరే నీవు ముచ్చట పడుతున్నావు కాబట్టి నీవు అనుకున్నట్లే రా అని ఆయన పేతురుతో రమ్మని పిలుపునిచ్చాడు. పేతురు ఆ పడవలో నుంచి దిగి నీటి మీద అడుగులు వేయటం మొదలుపెట్టాడు. ఆయన తను చేస్తూ ఉన్న పనిని తాను నమ్మలేకపోయాడు. పేతురు నీళ్ల మీద నడుస్తున్నాను అనే విషయాన్ని ఊహించలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. 4 అడుగులు వేయగానే ఒక్కసారిగా అతడు మునిగిపోవటం ప్రారంభమయ్యాడు. కారణం ఏమిటయ్యా అంటే యేసు వైపు దృష్టి పెట్టినంతసేపు ఆయన సాఫీగా ఆ సముద్రం మీద నీళ్ల మీద నడవగలిగాడు. ఎప్పుడైతే యేసు వైపు నుంచి దృష్టి మరల్చి ఆ ప్రక్కనున్న చీకటి వైపుకు, ప్రక్కనున్న నీటి వైపుకు, ప్రక్కనున్న నీళ్ళ వైపుకు, ప్రక్కనున్న గాలి వైపుకు దృష్టి పెట్టాడో అతడు మునగడం ప్రారంభించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన వీక్షకులారా, యేసు మీద దృష్టి పెట్టడము అంటే ఆయన మీద నుంచి మన ఏకాగ్రత తొలగించకుండా ఏ పని చేసినా ఆయనను ఆశ్రయంగా, ఆయనను గురిగా చేసుకుని ముందుకు సాగవలసిన అవసరత ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు మంచిగా నడవడం ప్రారంభించాడు, మధ్యలో మునగడం ప్రారంభించాడు. నడిచినంతసేపు యేసు మీద దృష్టి ఉంది. ఎప్పుడైతే దృష్టి మరలిందో మునగడం ప్రారంభమైంది. అందుకనే ఆయన ముందుగా ఏం చెప్పాడు అంటే, హెబ్రీ గ్రంథకర్త సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టండి అన్నాడు. మనం చుట్టూ ఉన్నటువంటి ఈ పాపపు లోకంలో మనం చూస్తూ ఉన్నటువంటి ప్రక్కనున్నవి మనల్ని పడగొట్టడానికి, మనలను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డగా ప్రభు వైపు చూడడం అలవాటు చేసుకోవాలి. యేసును చూడడం మొదలుపెట్టాడు, నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. మీరు అంత అనితర సాధ్యమైన కార్యానికి
యేసు ప్రభు వారు ఒక అవకాశం పేతురికి ఇచ్చారు. దానికి కారణం ఏమిటి అంటే పేతురు యేసు క్రీస్తు వారి మీద దృష్టి పెట్టారు. ఈ వాక్యం వింటున్న మనం కూడా యేసు క్రీస్తు మీద దృష్టి మీరు పెట్టగలిగినట్లయితే మన ముందున్నటువంటి భవిష్యత్తు సముద్రపు నీటి వంటి అనితర సాధ్యము అసాధ్యమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా అలవోకగా వాటిని దాటుకుని ముందుకు వెళ్ళగలము అనడానికి ఒక గొప్ప ఉదాహరణ పేతురు జీవితమే. ఈరోజు అనేక మంది మునిగిపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రభు మీద నుంచి ఏవేవో కారణాల వలన దృష్టి మరలిపోయింది. వారి జీవితాలు మునగడం ప్రారంభమయ్యాయి. ఆ మునిగిపోయే వారిలో మీరుండకూడదని, ఆ మునిగిపోయే వారిగా మనం ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు ప్రభు. యేసు ప్రభు మీద దృష్టి పెట్టండి, విడిచిపెట్టండి మీ పాపాలను, విడిచిపెట్టండి మీ భారాలను, దృష్టి పెట్టండి ప్రభు మీద దృష్టి పెట్టండి. యేసు క్రీస్తు వారి మీద ముందుకు దృష్టి పెట్టి ముందుకు సాగండి. మూడవ మాట ఆ వాక్యంలో వ్రాయించినటువంటి మాట చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో అన్నాడు. అనగా మూడవది ఓపిక పట్టండి. ఓరిమి చాలా అవసరం ఈ రోజున. ఓపిక మనిషికి చాలా చాలా అవసరం. ఓర్పు లేకపోవడం అనేది ఈ రోజున అనేక మంది తప్పుల మీద తప్పులు చేయడానికి, తిప్పలు కొని తెచ్చుకోవడానికి కారణం ఓపిక లేకపోవడం. ఓపిక పట్టడము అంటే చేతగానితనంగా ఆలోచించవద్దు. కొంత ఎదురవుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఓర్చుకోవడం, కష్టాలను ఓర్చుకోగలిగినప్పుడే ఆ వ్యక్తిని దేవుడు అద్భుతమైనటువంటి ఓ కళాఖండంగా తీర్చిదిద్దుతాడు. ఒకరోజు ఓ శిల్పకారుడు ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఆ రాతిని ఒక మంచి అందమైనటువంటి ఓ శిల్పంగా తయారు చేసి దానిని అతని మ్యూజియంలో పెట్టుకున్నాడట. అనేక మంది వచ్చి ఆ శిల్పాన్ని చూసి ఎంత అద్భుతమైన శిల్పం ఇది, దీనిని ఇలా తయారు చేసిన శిల్పి ఎంత గొప్పవాడు అని అందరూ పొగట్టలతో ముంచెత్తుతూ ఉన్నారట. ఆ శిల్పకారుడు కూడా ఆ దగ్గరలోనే ఉన్నాడు. వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. చాలా అద్భుతం, అసలు అది జీవకళ ఉట్టిపడుతూ ఉందండి ఆ శిల్పంలో అంటూ ఆ శిల్పకారుణ్ణి మెచ్చుకుంటూ ఉన్నారట. అయిన తర్వాత అలా అనేక మంది వచ్చి ఆయనతో మాట్లాడుతూ, ఇంత అద్భుతంగా మీరు ఎలా చేయగలిగారండి, ఎంత కాలం నుంచి మీరు ఇలా శిల్పాలు చెక్కుతున్నారండి అంటూ ఆయన మాట్లాడితే ఆయన్ని అనేక మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతూ ఆయన ఒకే మాట చెప్పాడట. ఈ శిల్పాన్ని ఇంత సజీవ రూపము కలిగిన దానిగా దీన్ని తయారు చేయడానికి కారణం నాలో ఉన్న తలాంతు మాత్రమే కాదు, ఆ శిల్పము కూడా ఆ రాయిగా ఉన్నప్పటి నుండి ఈ శిల్పముగా రూపం మారే వరకు అది ఎంతగా ఓర్చుకుంది అంటే ఆ ఓర్పును బట్టే ఈ రాయి, ఒకప్పటి రాయి ఇప్పుడు ఒక గొప్ప కళాఖండంగా రూపాంతరం చెందింది అని చెప్పాడట. నేను చాలా రాళ్ళు ఇలా శిల్పం చేయాలని చాలా రాళ్ళు పట్టుకొచ్చాను, కానీ అవి తయారు చేస్తూ ఉన్నప్పుడు సుత్తి దెబ్బలు, అలాగే ఆ ఉలితో దాన్ని కొడుతూ ఉన్నప్పుడు అవి నాకు ఉపయోగం లేకుండా పోయాయి. ఇది మాత్రమే నేను ఎన్ని లక్షల దెబ్బలు దీన్ని ఆ సుత్తితోనూ అలాగే ఉలితోనూ కొట్టినా అది ఓర్చుకుంది కనుక ఇంత అద్భుతమైన షేప్లోనికి రాగలిగింది అన్నాడట ఆ శిల్పకారుడు. ఆ క్రెడిట్ ఆయన తీసుకోవచ్చు, కానీ ఆ క్రెడిట్లో ఇంకా హెచ్చు భాగం ఆ శిల్పానికి కూడా ఆయన ఆపాదించడానికి గల కారణం ఏమిటి అంటే నీవు నేను కూడా దేవుడు మనలను ఇలాంటి అననుకూల పరిస్థితుల మధ్యలో పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఒక అద్భుతమైన షేప్లోనికి కళాఖండముగా తీర్చిదిద్దడం కొరకు ఇలాంటి కొన్ని కఠినతరమైన పరిస్థితులను ప్రభువు అనుమతించినప్పుడు వాటిని మనము ఎలా స్వీకరిస్తూ ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం. అనేక రాళ్లకు ఓపిక లేక పొడిగా ముక్కలు చెక్కలుగా ఆ శిల్పకారుని చేతిలో నుండి జారిపోయాయి. అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఆ ఒక్క బండరాయి మాత్రం ఎన్ని దెబ్బలు కొట్టినా వీటి తర్వాత నన్ను అనేక కోట్ల మంది ప్రజలు చూడబోతున్నారు, నేను అనేకులకు ఆహ్లాదాన్ని పంచి ఇవ్వాలి, నన్ను బట్టి అనేక మంది మనసులు నెమ్మది పడాలి, కుదుటపడాలి, ఆహ్లాదం పొందాలి. అందుకనే
అది ఓర్చుకుంది, ఇప్పుడు అది గొప్ప రూపంను తెచ్చుకుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో, కరోనా వంటి కష్టకాలంలో, కరువు కాలంలో, ఆపద కాలంలో, ఆపత్కాలంలో, విపత్కర పరిస్థితుల మధ్యలో ప్రభువు నీకు నాకు కూడా ఓ పరీక్ష పెట్టాడు. ఎంత ఓర్చుకుంటున్నారు, ఎంత సహిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా సహనంలో మనందరికీ ఓ గొప్ప మాదిరిని ఉంచి వెళ్ళారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎంతగా సహించారు, ఎంతగా ఓర్చుకున్నారో ఈ హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో తెలియచేశారు. చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అన్నాడు. అనగా సిలువ శ్రమలు, సిలువ మరణము, సిలువ అవమానము వంటి పరిస్థితులను యేసుక్రీస్తు వారు ఓర్చుకున్నారు. అలా ఓర్చుకున్నారు గనుక ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండగలిగారు. సిలువ లేనిదే కిరీటము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలినటువంటి మనం ఆయనను చూచినప్పుడు నేర్చుకోవలసిన మరొక పాఠం ఇక్కడ ఏమిటి అంటే ఓర్చుకోగలగాలి. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో అద్భుతమైన కళాఖండంగా, ఒక ప్రయోజనకరమైన పాత్రగా, ప్రశస్తమైన పాత్రగా, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన, దివ్యమైన పాత్రగా మార్చబడాలి అంటే ఈ కష్టకాలంలో కొంత ఓర్చుకోండి, ఆ ఓపిక పట్టండి, సహనం వహించండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, యేసయ్యను చూసి ఓర్చుకోండి. మూడవదిగా ఓపిక పట్టండి. ఓ అద్భుతమైన కళాఖండంగా, ఓ అద్భుతమైన రూపంలోనికి దేవుడు మీ బ్రతుకులను, మీ జీవితాలను మార్చబోతున్నారు. కొంతకాలం ఓపిక పట్టండి. పేతురు భక్తుడు కూడా చెప్పాడు, కొంతకాలమైన తర్వాత మీరు కొంచెం కాలం ఎలాంటి శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆ శ్రమలే మీ మెప్పుకు, మీ మహిమకు, మీ ఘనతకు కారణమవుతాయి. ఈ శ్రమలే మీ భవిష్యత్తుకు గొప్ప పునాదులు కాబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి పరిస్థితిని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఆందోళన చెందబోకండి ప్రియమైన వీక్షకులారా. నాలుగవదిగా హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ అధ్యాయంలో 1-2 వచనాల వాక్య భాగంలో చెప్తున్నాడు. అదేమిటి అంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము అన్నాడు. ఓపిక పట్టి 4వదిగా చెప్తున్నాడు, పరుగు పెట్టండి అన్నాడు. ఏం చేయాలట? పరుగు పెట్టాలి. అనగా మన ముందున్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి గాను ప్రభు మనకు అప్పగిస్తున్న బాధ్యత ఏమిటి అంటే, మీరు ముందుకు నడవండి, ముందుకు సాగండి. అంతే తప్ప జీవితం ఇక్కడితో అయిపోయిందేమోనని ఆందోళన చెందబోకండి. ఈరోజు వార్తా ఛానల్స్ చూసినప్పుడు, న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు చాలామంది వారి వారి భవిష్యత్తును గురించి గాబరా పడిపోయి ఇక ముందుకు వెళ్ళడం సాధ్యం కాదేమోనని, కొంతమంది వలస కార్మికులు హైదరాబాద్ నుంచి, అలాగే మరికొన్ని ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ బీహారు, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఒక లారీ డ్రైవర్ ఏమో లారీకి ఉరి వేసుకుని చనిపోయాడు ముందుకు సాగలేక. అలాగే ఒక కుటుంబం ఆ త్రోవ ప్రక్కన ఒక చేతిలో పిల్లలు, మరొక చేతిలో బరువులు, సంచులు, ముందుకు వెళ్ళలేక, ఇంటికి చేరుకుంటామో లేదో తెలియక, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో తమ రాష్ట్రం వాళ్ళు లోపలికి రానిస్తారో లేదో తెలియక, ఈ అగమ్య గోచర పరిస్థితుల్లో వాళ్ళు ఆ రోడ్డు ప్రక్కన నడుస్తూ ఒక చెట్టుకు ఉరేసుకుని ప్రాణం పోగొట్టుకున్నారు. ఓపిక పట్టలేకపోయారు. ఈ పరుగు పెట్టడంలో కూడా విఫలమైపోయారు. ముందుకు సాగండి. మీకున్నటువంటి, మీ కొరకు దాచి ఉంచిన బహుమానాన్ని పొందటం కొరకు దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి ముందుకు పరిగెడుతూనే ఉందాం. ఆయన మనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలంలో ముందుకు సాగుదాం. ఒక ఆటగాడిని దృష్టిలో పెట్టుకుని వాక్యం మనకు గొప్ప పాఠం నేర్పిస్తూ ఉంది. ఒక ఆటగాడు తన ముందున్నటువంటి బహుమానమును, తన ముందున్నటువంటి మెడల్, ఆ కప్పు, ఆ కిరీటం పొందుకోవడం కొరకు
ఇన్ని రకాలైనటువంటి అనుభవాలను అధిగమించి ఎలా పరుగు పెడతాడో అలాగే ముందుకు సాగండి. డేలా పడిపోవద్దు, కృంగిపోవద్దు, చేతులెత్తేయొద్దు, అంతా అయిపోయింది అని అనుకోవద్దు, నిరుత్సాహపడద్దు, నిస్పృహకు లోను కావద్దు. ఇది జీవితానికి ముగింపు కాదు మిత్రమా. ఈ వాక్యం వింటున్న సోదరుడా, యేసు వైపు చూస్తూ నీ ముందున్న పరుగు పందెంలో పరిగెత్తండి, విడిచిపెట్టండి, దృష్టి పెట్టండి, ఓపిక పట్టండి. 4వదిగా పరుగు పెట్టండి. ఇక ఈ పరిస్థితులు ఎన్నో రోజులు కట్టి పడవేసే పరిస్థితులు మన ముందు ఉండకపోవచ్చు. పరిస్థితులు సడలించవచ్చు రేపో మాపో. ఆలోచించండి, పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు సాగండి. మన ముందున్నటువంటి పరుగు పందెంలో ముందుకు పరిగెత్తండి. ఆఖరిగా అక్కడ ఇంకొక మాట చెప్పాడు. అదేమిటి అంటే, యేసుక్రీస్తు వారు తనను అవమానిస్తున్న వారి అవమానాలను నిర్లక్ష్య పెట్టి అన్నాడు. ఆఖరిగా చేయవలసింది నిర్లక్ష్య పెట్టండి. నీవు నేను కూడా చేయాల్సిందదే. వాటన్నిటి గురించి ఆలోచిస్తూ, ప్రతిదాన్ని గురించి అతిగా ఆలోచిస్తూ, అతిగా ఊహిస్తూ, అతిగా అంచనాలు వేస్తూ, అతిగా గాబరా పడుతూ ముందున్నటువంటి పరుగు పందెాన్ని మధ్యలోనే విడిచిపెట్టబోకండి. ఆ పందెంలో మీరు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వీటన్నిటినీ నిర్లక్ష్య పెట్టండి. ఒక ఆటగాడు పరుగు పందెంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు తన ప్రక్కన స్వదేశీయుడున్నాడా, వేరే దేశం వాడున్నాడా, అలాగే తనంత వేగంగా పరిగెత్తుతున్నాడా, లేక పడిపోయాడా, లేచాడా, పట్టించుకోడు. అలాగే తన చుట్టూ ఉన్న ప్రజలు స్లోగన్స్ తనని గురించే పొగుడుతున్నారా, తననే ఇన్స్పైర్ చేస్తున్నారా, తన కొరకే చప్పట్లు కొడుతున్నారా, తన దేశపు జెండానే పట్టుకుని నినాదాలు చేస్తూ ఉన్నారా, అవేవి పట్టించుకోడు. అతని పని ఏమిటంటే వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. ఆ లక్ష్యమే నీవు నేను సాధించడం కొరకు దేవదేవుడు ఇంకా మనకి లోకంలో నూకలు ఉంచాడు. దేవుడు ఈ ప్రత్యేకమైన కాలంలో, కరోనా కష్టకాలంలో తన వైపు చూసినటువంటి జీవితాలకు ఓ గొప్ప ముగింపును, గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పటికైనా దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ఈ ముందున్నటువంటి పరుగు పందెంలో, ఈ జీవితం అనే పరుగు పందెంలో, ఈ జీవితం అనే పోరాటంలో, ఈ జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగడానికి నడుం బిగిద్దామా? తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, శక్తి కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ వాక్యాన్ని ఆలకించినటువంటి, వీక్షించినటువంటి నీ బిడ్డలందరి జీవితాలలో ప్రభువా, మేము వెళుతూ ఉన్నటువంటి ఈ ప్రయాణము ఎంత ప్రశ్నార్థకంగా, ఎంత ఆందోళనకరంగా, ఎంత అభద్రతాయుతంగా మారిపోయిందో అని గాబరా పడిపోతున్నటువంటి మా ప్రియ వీక్షకులకు ఈరోజు నీ వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకబోతుందని, ఈ పోరాటంలో విజయం మాకు కలగబోతుందని, ఈ ప్రయాసలన్నిటి తరువాత గొప్ప ఫలాన్ని చూడబోతున్నామని భరోసా ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విడిచిపెట్టి నీ మీద దృష్టి పెట్టి, ఓపిక పట్టి, పరుగు పెట్టి మా చుట్టూ ఉన్నటువంటి చీకటి వైపును, చీకటి లాంటి పరిస్థితులను, ప్రతికూలతలను నిర్లక్ష్య పెట్టి మా ముందున్నటువంటి ఆ బహుమానం వైపుకు పరుగులెత్తే కృప, పరుగు పెట్టే కృప నీ బిడ్డలమైన మాకు దయచేయండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ కరోనా అనతి కాలంలోనే అధిగమించడానికి, త్వరలోనే వీటి నుంచి మేము బయటపడి సాధారణ జీవితాలను జీవించగలిగిన, అసాధారణ విజయాలను సాధించగలిగిన కృపలు ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.